అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి అథ్లెటిక్స్లో మనాళ్ళు మన యువకులు వీరోచిత పోరాటాలు చేస్తూ భారతదేశం గెలవాలని పథకాల కోసం యుద్ధం చేస్తున్నారు. వాళ్ళందరికీ మనం ఒకసారి చెప్పడం జరుగుతుంది. వినేష్ ఫోగాట్ గురించి మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగారు తల్లి ఓ యుద్ధమే నడుపుతోంది. అటు ఉత్తర భారతదేశమైనా ఇటు దక్షిణ భారతదేశమైనా ఈ రోజున చదువుల్లో కొలువుల్లో బలహీన వర్గాలు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళకి ఓ ఆర్థిక పరమైన భరోసా ఇస్తుంది. నాడైనా నేడైనా మన ఎల్ఐసి అని గట్టిగా చెప్పాల్సిందే. ఆ సపోర్ట్ లేకపోతే చదువులకు కానీ రేపొద్దున పెళ్లిళ్ళకి కానీ రకరకాల అసలు మూలం ఏంటి? పొదుపు. ఏమంటారు? గట్టి చెప్పండి. పొదుపు. గట్టి చెప్పండి రా. పొదుపు. పొదుపు అంటున్నావు, అదుపు అంటున్నావా? పొదుపు. ఖర్చులు అదుపు. నువ్వు అదుపు తప్పావా, పొదుపులో ఉన్నావా? అదుపు తప్పే ఎట్లయిపోయింది. మావాడు మొదట్లోనే అదుపు తప్పాడు. ఏం చెప్తాం? చెప్పేవాడు ఎవరు? అదే ఎల్ఐసి ఏం చెప్తే స్నేహం చేసి ఉంటే ఇదిగో మా పరమేశ్వర్ వెళ్ళాక ఖచ్చితంగా జ్ఞానం వచ్చింది. వాడు 4 సినిమాల్లో డైరెక్ట్ చేశాడు. వాడు కొడుకును కూడా ఆర్టిస్ట్ చేశాడు. అటు పక్కన ఇద్దరు సాయిలు ఉన్నారు. ఒక కీబోర్డ్ సాయి, ఒక ప్యాడ్ సాయి. ఇద్దరు పాలసీ దాన్ని, వీళ్ళు పాలసీ దాన్ని, ముగ్గురు పాలసీ, నేను పాలసీ. భద్రత. నువ్వు కూడా ఈ రోజు చేయలేదు. చాలా మంది వచ్చారు. తప్పకుండా పొదుపు ఎంత గొప్పదో, ఆ పొదుపుని ఇంటింట కష్టపడి 10 సార్లు తిరిగైనా పొదుపు నేర్చుకోవాలా అని చెప్పి ఓ ఎల్ఐసి మిత్రుడు, ఓ ఎల్ఐసి ఏజెంట్ ఓ పాట పాడితే ఎట్లా ఉంటుందంటే, భద్రతనిచ్చేది, బాధ్యత నేర్పేది, కష్టంలో కలిసి వచ్చేది, ధైర్యంగా నిన్ను నడిపేది పొదుపు. రూపాయి పొదుపు, పొదుపు, రూపాయి పొదుపు, పొదుపు, రూపాయి పొదుపు, పొదుపు, రూపాయి పొదుపు. అవునా కాదా చెప్పండి, గట్టిగా చెప్పండి. సరే అన్నా, చెప్పండి అన్నా. చీమ నుండి నేర్చుకో, దాచుకునే నేర్పు, నీ కష్ట జీవితమంతా వృధా కాకుండా చూసుకో. చీమ నుండి నేర్చుకో, దాచుకునే నేర్పు, నీ కష్ట జీవితమంతా వృధా కాకుండా చూసుకో. పరక పరక పోగు చేసి పక్షి గూడు కడుతుంది, పరక పరక పోగు చేసి పక్షి గూడు కడుతుంది. దాచే ప్రతి రూపాయి నీకు ఆదా
అభివృద్ధిలో నిలవాలి. పొదుపు రూపాయి పొదుపు, పొదుపు రూపాయి పొదుపు. పొదుపు విలువ తెలుసుకొని నేటి నుండి నడవాలి. ఎంతటి కష్టమైనా రేపు ధైర్యంగా ఎదుర్కోవాలి. ముందు జీవితం అంతా సంతోషంగా సాగాలి. 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 ఏజెంటు మిత్రుడి మాట, ఏజెంటు మిత్రుడి మాట నమ్మకంగా నడవాలి. పొదుపు రూపాయి పొదుపు, రూపాయి పొదుపు, రూపాయి అంటే నేను కూడా చాలా వెతికాను అసలు పొదుపు మీద ఉన్న పాటలు. పాట రాయాలని కూర్చుంటే ఎవరు చెప్తున్నారు అసలు పొదుపు గురించి అని. ఇప్పుడు పొదుపు సంఘాలు పుట్టినా, డ్వాక్రా సంఘాలు పుట్టినా, లేకపోతే ఏ పుట్టినట్టు అన్నిటికీ ఆది మూలం ఏంటి? ఎల్ఐసి. ఎల్ఐసిఏ పొదుపు నేర్పింది, ఎల్ఐసిఏ బ్రతుకు దిద్దింది, ఎల్ఐసిఏ భవితనిచ్చింది. ఎల్ఐసి ఈ రోజున జీవితానికి, దేశానికి కూడా ఓ అమ్మ లాంటి సంస్థల కొమ్మలా గట్టిగా నిలబడి ఉంది. గట్టిగా చప్పట్లు మిత్రులు. ఓ చెట్టు నిలబడాలంటే దానికి ఏం మూలవరా? చెట్టు నిలబడాలంటే ఏం మూలం? పునాది, వేర్లు. వేర్లు అదే నిన్ను నువ్వు ఎప్పుడైనా పొదుపు చేయాలి. వేర్లు ఉండాలి, వేర్లు ఉండాలి. మరి పై చెట్టు చూస్తాం, ఏముంది శ్రీరామ్ గారు బాగా ఇలాంటి రాజేష్ బాగా. కానీ మనం వెనకున్నది ఎవరు? మనం నడిపేది ఎవరు? మూలం. ఆ చెట్టుకి ఇంత వేళ్ళు ఎవరు? ఏజెంట్లు. ఏజెంట్లు చెప్పండి కదా దయచేసి. ఏజెంట్ లేకపోతే ఏ పేమెంట్ ఉండదు, ఏ పేమెంట్ ఉండదు. అవును, అవునా కదా? ఇప్పుడు మన స్టేజ్ దాకా వచ్చాం. స్టేజ్ దగ్గర రావాలంటే మన మిత్రుల్లో మనకంటూ అనుభవం ఉండాలిగా. అవును, ఉంటేనే మనకు విలువ తెలిసి అరే పలానోళ్ళు మంచి మాట చెప్తారు, మంచి పాట పాడతారంటే ఇక్కడ దాకా రాగలిగాం. అవును, మన వెనకాల మన నాగభూషణం గారు ఉన్నారు, మీరు పట్టండి చాలు. ఎందుకు చెప్తారంటే పాటని ప్రేమించే సమాజం ఉంటే అది బాగుపడుతుంది. ఎక్కడైతే కళాకారులు గొంతెత్తి ధైర్యంగా ఆలపించి ఆటలాడతారో, పాటలు పాడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని ఒక సమర్థం, ఒక నానుడు. చాలా ఏళ్ళు పాట ఎక్కడ పాడాలో తెలియదు, చాలా ఏళ్ళు పాట ఎక్కడ పాడాలో తెలియదు. అవును, కరోనా 2 ఏళ్ళు ఎంటబడింది. అప్పుడు ఎంతమంది గజగజలాడిపోయారు. నిజంగా అప్పుడే తెలిసింది ఓ రూపాయి లేకపోతే ఎట్ట బతకాలి కానీ. అప్పుడు అందరూ కూడా ఎల్ఐసి వెళ్ళి చూశారు. జీవితం అంత గట్టిగా చప్పట్లు మిత్రులారా. కష్టం వస్తే, కన్నీళ్ళు వస్తే ఓదార్పునిచ్చే మనుషులు కావాలి. జేబులో ఓ రూపాయి పెట్టే సంస్థ కావాలి. భద్రతనిచ్చేటటువంటి ఓ ఆర్గనైజేషన్ కావాలి. అలాంటి ఆర్గనైజేషన్కి కింద వేళ్ళుగా ఉన్నవాడు మన ఎల్ఐసి ఏజెంట్. దానికి ఏమి సిగ్గుపడాల్సిన అవసరం 10 సార్లు కాదు, 100 సార్లు అయినా ఆడాలి, పాడాలి. జై 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 లిబియా, జై 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 మాలియా, జై 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 మాలియా, జై 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 మాలియా. జిందాబాద్ 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 జిందాబాద్
ఓకే, లేదా మేము లియాకి అంటే మీరు జిందాబాద్ అన్నారు, రైట్? జిందాబాద్ జిందాబాద్ లియాకి జిందాబాద్ ఎల్ఐసి జిందాబాద్ ఎల్ఐసి జిందాబాద్. గట్టిగా చెప్పండి. ఈ మధ్య ఏమైపోయిందంటే మన చేతిలోకి ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చాక ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చాక సమాచారం బాగానే చెప్తున్నావు. అవును. నువ్వు ఫోన్లో ఎంత చెప్పినా అంటే ఇప్పుడు కొత్త ఆఫర్ వచ్చింది, కొద్దిగా పాలసీ అదే ప్రీమియం తక్కువ, ఓకే, కాస్త బెనిఫిట్స్ ఎక్కువ అని మనం టెక్స్ట్ మెసేజ్ పెట్టేవాడు. వాడు దాన్ని పైకి జరుగుతున్నాడు, పైకి చదివేసి ఏ పెట్టుకుంటారు మెసేజ్. అవును. కానీ మన మిత్రులు అట్టగా ఓకే, ఇంటి దాకా వెళ్ళి కాఫీ పోయినా మంచినీళ్ళు పోయినా అమ్మా కొంత మంచినీరా అని చెప్పి కూర్చుని ఏర్పాటు చేసుకుని అమ్మా ఎందుకు ఈ స్వార్థం ఏంటి, పాలసీ కట్టిస్తే 100లో పావల, అవునుగా పావల 100లో పావల మరి ఎక్కడ చూసుకో. సరే, మిగిలిన మొత్తం ఎవరికి లాభం? కట్టినోడికి. టీవీలు అయిపోయినా, ఫ్యాన్ అయిపోయినా, అయిపోయినా, దాని ఖర్చుల గురించి మాట్లాడిపోయినా అవును, కూర్చోబెట్టి టెక్స్ట్ మెసేజ్లు కాకుండా డైరెక్ట్గా మాట్లాడి మానవ సంబంధాన్ని దగ్గరగా చూసి వాళ్ళ కష్టాన్ని చూసి వాడి మొహం చూసి వాడి ఎత్తు పొడుగు చూసి మొహం పైబాహ్యం కాదు మనసును చూసి పాలసీ కట్టించేవాడు మన ఏజెంట్. అవును. ఏంటి రాజేష్ ఎంత బాగా ఎలా చెప్తున్నా? నా చుట్టూ వాళ్ళే, నా ఫ్రెండ్స్ వాడు, నా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఓకే, ఎందుకు చెప్తా? ఎంత ఒప్పిస్తున్నాడు అంటే ఒప్పిస్తాడు. బతుకు సూత్రం రూపాయి విలువ తెలిసినాడు కాబట్టి. ఇప్పుడు ఫోన్లు వచ్చాక ఏమైపోయింది? మనిషి తలెత్తుకోలేకపోతున్నాడు. అసలు అంత సంబంధం లేకుండా లేనిపోని సూత్రాలు, శాస్త్రాలు, వజ్రవైడూర్యాలు, అక్కడ ఘంటాభరణములు మొత్తం ఫోన్లోనే కనపడుతున్నాయి. తలకాయ ఉంచుకొని పోతా ఉంటారు. అసలు ఆడియో కాల్స్, వీడియో కాల్స్. అవును. అయ్యో టోటల్ ఫెయిల్యూర్ అయిపోయి సిస్టమ్. అవును. కానీ అరే మనం ఏమైనా చెయ్యాలంటే తమ్ముడా ఒక రీలు బాగా డిస్టర్బ్ చేసింది నన్ను. ఏం తెలుసా? బంగారం చెప్పన, బంగారం చెప్పు, చెప్పన, బంగారం చెప్పన, బంగారం చెప్పు, చెప్పరా. ఏం చెప్పేది? ఏమన్నా ఉందరా అంటే దాంట్లో ఏం లేదు, బంగారం చెప్పరా అంతే, ఒక్క మాట. అసలు నా ప్రేమ నీకు అర్థమవుతుందా? ఒకటి చెప్పనా? ఒకటి చెప్పనా? ఒకటి లేదు, రెండు లేదు. ఆ రకంగా డిస్టర్బెన్స్ చేసి అసలు పక్కదారి పెట్టించేసి ఈ రోజుతో సహా ఏం పాడాలో, ఏం తినాలో, ఎట్లా బతకాలో ఈరోజు నిర్దేశిస్తున్న మీడియా ఒకవైపు. కానీ వాటన్నిటిని బద్దలు కొట్టి నీ ఇంటింటి తలుపు తట్టి ఒరే నాయనా నీకు బతుకు సూత్రం చెప్తున్నాను రా అని చెప్పే మన మిత్రులు ఎల్ఐసి ఏజెంట్లు చెప్తున్నారు. కానీ ఫోన్ వచ్చాక ఎన్ని తిప్పలు తెచ్చింది తెలుసా? ఫోన్ వాడినోడు చేతులు ఎత్తారు, సందేహమే లేదు, ఎవరు ఎత్తారు. ఆడే ఎక్కువ వాడతాడు తెలుసా? ఆడొక యూట్యూబ్ ఛానల్ రోజు 2 GB కాదు, 10 GB కూడా అయిపోతుంది. 2 లక్షల మంది ఫాలోవర్స్, మామూలుగా కాదు. ఆడు వాడట్లేదు, ఎంత నమ్ముతారు. అందుకనే ఫోన్ వాడాలా, మనము కూడా వాడాలా, మనము అప్డేట్ అవ్వాలా, సమాచారం ప్రచారం చేయాలా, సంస్థకి మరి మనము లాభపడాలా, సంస్థ లాభపడాలా, కస్టమర్లు లాభపడాలా. కానీ అబద్ధాలు, అసత్యాలు ప్రచారం అవుతున్న వేళ, మనిషికి బంధాలను తెచ్చేస్తున్న వేళ ఫోన్ని అవసరం ఉన్నంత వరకే వాడటం రంగం. జేబీలో నవ్వుతుంది సెల్లు, అది పడుతుంటే పడుతుందా జేబుకు చిల్లు. భయ్యా బీ కేర్ఫుల్
కేర్ఫుల్ ఆండ్రాయిడ్ సెల్లు శృతి మించితే నీ లైఫ్ సెల్లు ఎక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళినా 4G సిమ్ 5G సిమ్ అంటున్నారు. గట్టిగా చప్పట్లు పట్టండి, మీకు దండం పెడతాం. అవసరం. ప్రభుత్వ సంస్థలు బతికించగలిగితేనే ఈ దేశం బాగుపడుతుంది. గట్టిగా చప్పట్లు. ఒకవైపు ప్రైవేటైజేషన్ విధానాలు నడుస్తున్నాయి, వాటిని మనం తట్టుకోవాలా, మనం నెట్టుకు రావాలా. అందుకనే ఇప్పుడు సిమ్ముల కోసం వాటి కోసం బిఎస్ఎన్ఎల్ దగ్గరికి వెళ్తే క్యూ కట్టే నాకు చాలా సంతోషం అనిపించింది. మొట్టమొదటి నుంచి జియో ఆఫర్ ఇచ్చాడు కదా, జియో అని బయలుదేరా. జియో అంటున్నప్పుడు అయ్యో ఏమో వస్తుంది, ఏ బ్యాలెన్స్ చేసుకోవాలన్నా. ఎంతకుముందు ఫ్రీ అన్నారు, ఇప్పుడు 600 దాటితే 700 తప్ప, దాంట్లో మామూలు ఛార్జింగ్ లేదు, అసలు లేదు. అయ్యో నీ ఇంట్లో సెల్లు, వీధిలో సెల్లు, చేసేస్తూ ఉంటాడు. బాగా వాడతావు మధ్యాహ్నానికి ఇది బాగా వాడతాడు. బాగుండు, బాగా టెక్నాలజీ తెలుసు, బాగా తెలివి తెలుసుకున్నాడు అని అనుకుంటున్నాడు. రోజంతా నువ్వు వాడుతున్నది సెల్లు. అవును సాయో, బై మిస్టేక్ రయ్యా నిన్ను వాడుతున్నది సెల్లు. భయ్యా బీ కేర్ఫుల్ ఆండ్రాయిడ్ సెల్లు. ఒరే తమ్ముడు, మనం వాడద్దని చెప్పట్లా, శృతి మించితే నీ లైఫ్ కిల్. అందుకనే చివరికి ఒక మాట చెప్పాలి. రోజుకొక్క యాపు, మనుషుల మధ్య గ్యాపు, అనుబంధాలకు బ్రేకు, ఆత్మీయతలకు లాకు, మాటకు తూకమేసే యంత్రం ఫోను, మానవ బంధాలను తుంచేసిన ఫోను. రోజుకొక్క యాపుతో బతకలేమురా, మానవ సంబంధాలను నిలిపేది నువ్వురా, మానవ సంబంధాలను నిలిపేది నువ్వురా. మానవ సంబంధాలు నిలిపేది ఎల్ఐసి ఏజెంట్ అని అంటారు, అవునా కదా? గట్టిగా చెప్పండి. మనిషి సంబంధాలు నిలిపేవాళ్ళు సూట్ వేసుకుంటారు, బూట్ వేసుకుంటారు, టక్ వేసుకుంటారు, టై వేసుకుంటారు, కళ్ళు పెట్టుకుంటారు. అబ్బో వాళ్ళు మామూలుగా ఉంటారు, మాయగాళ్ళు అందరూ అట్టగా ఉంటారు. కానీ ఎల్ఐసి ఏజెంట్ సాధారణంగా ఉంటాడు, నిరాడంబరంగా ఉంటాడు, అవునా కదా? పట్టరే వాళ్ళకి మనం పట్టాలి. అందుకనే జై 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 ఎల్ఐసి, జై 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 ఎల్ఐసి, జై జై గట్టిగా ఒకసారి చెప్పట్లు. ఒక పాట పాడితే ఈ రోజు ఖర్చు. నువ్వు ఇంట్లో సినిమా చూడాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్ కావాలి, అవును, దానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, దానికి డబ్బులు అవుతుంది. ఒక దుకాణానికి వెళ్ళు తమ్ముడు, ఆడికి వెళ్ళి నువ్వు కొనాలంటే డబ్బులు. సార్ నమస్తే సార్, మా కళాకారుని దావులూరి ముసలారెడ్డి గారు అభినందిస్తూ 500 ఇచ్చారు, వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఏది చూడాలన్నా ఖర్చే, ఏది తినాలన్నా ఖర్చే, ఏది వినాలన్నా ఖర్చే, కాసేపు నవ్వుకోవటానికి కూడా ఖర్చే. కానీ ఇలాంటప్పుడు ఖర్చు కాదు ఇది. మన గురించి పాట పాడేవాళ్ళు లేరు, మన గురించి 4 మాటలు చెప్పేవాళ్ళు లేరు, మన మీటింగ్ చెప్పుకొని మనం బాధపడటమే తప్ప మన గురించి అని మీరు కానీ మన మిత్రులు కానీ ఎవరు అనుకోవాల్సిన అవసరం. మన కోసం ఎక్కడ పాట అవసరమో, ఎక్కడ ఆట అవసరమో అక్కడ మీ రంగం రాజేసి ఉంటాడు మిత్రులారా. నేను సభాముఖంగా చెప్తున్నాను. లాస్ట్ టైం మన ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా నేను వచ్చాను, పాడాను. ఎందుకంటే మేము ఇట్లాంటి ఓ బాధ్యతాయుతమైన కృషి చేసే వాళ్ళ పట్ల మేము ఉంటాం, కార్మికుల పట్ల ఉంటాం, కష్టజీవుల పట్ల ఉంటాం, వాళ్ళ కోసం ఆటాడతాం, పాట పాడతాం. అందుకనే చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోగి పూలు తేవే. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోగి పూలు తేవే. చందమామ రావే, జాబిల్లి రావే. అమ్మ జోల పాటతో మొదలవుతుంది మన జీవితం. అది అమ్మ నేర్పిన తొలి పాట. అదే కొంచెం గ్రామీణ ప్రాంతానికి వెళ్తే ఈ ఎడపట దాపట ఎడ్ల కట్టుకొని ఇది మన రైతు పాట. అదే కట్ట గిరిజన గూడానికి వెళితే ఏ తయ్యో దత్తయ్యో తయ్యో దత్తయ్యో. అడవి బిడ్డలు పాడుకునే, గిరిజనులు పాడుకునే నా పాటి పాట. ఏ పాట వదిలేసి మనం ఎటు తిరుగుతున్నామో మీకు తెలుసుకోవాలని. బ్రతుకును నడిపించే పాటలు ఒకవైపు, మన చైతన్యాన్ని చప్పపరుస్తున్న పాటలు ఒకవైపు. ఒకప్పుడు ఆకాశానందుకునే తరలొక వైపు, అందుకులేని నిరుద్యోగం ఇంకొక వైపు. కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు. ఇప్పుడు నువ్వేమైనావో, నువ్వు ఇటైనావో, నువ్వేం తింటావో తిను, నువ్వు ఎక్కడ దూకుతావో దూకు, నువ్వేమన్నా చావు, వాడు రూపాయి తెచ్చుకుంటే చాలు. మనకు అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు ఆదర్శం అయిపోతుంటాయి. లేదా ఈ మధ్య ఏదో వచ్చింది ఏంజెలో ఇంకెలో సినిమా. ఇక దొంగతనం సినిమాలు, దొంగతనాలు నేర్పేవాడు హీరో, సిగరెట్లు తాగేవాడు హీరో, మందు తాగేవాడు హీరో. హీరోలు ఆదర్శంగా నిలవాల్సిన నాటి పాటలు ఎక్కడ? హీరోలు ఇప్పుడు గంజాయి నేర్చుకోండి అని చెప్తున్న హీరోలు ఎక్కడ? ఏమైపోతుంది? ఒక సాంస్కృతిక కాలుష్యంలో మనం బ్రతుకుతున్నాం. నువ్వు వెళ్ళి ఒకరిని ఓ పాలసీ కట్టించుకొని అయినా నీ బ్రతుకు తెరువు బాగుంటుందని చెప్పేదానికి
మనం వాడికి రామాయణం మహాభారతం ఆది నుంచి మొదలు దాకా అన్నీ చెప్పాలి. కానీ ఎక్కడ ఉంటాడు? ఫోన్లోనో రేపు మాకు రిలీజ్ కాబోయే సినిమా దగ్గర ఉంటాడు. ఓ 10 ఏళ్ల తర్వాత మనం ఎదురైతే తలదించుకుని వెళ్ళిపోతుంటాడు. మీరు ఏదో చెప్పాడు మనం ఆ రోజు దెబ్బతిన్నా రాబోయ్యా అని వీడికి లేక మా ఊళ్ళో బతుకు నేర్పేటటువంటి మాటలు, బ్రతుకునిచ్చే పాటలు దారి తప్పిపోతున్నాయి. అందుకే బ్రతుకు ఇవ్వాల్సిన పాటలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఓ పాట పాడిన బ్రిటిష్ గోదావరి జిల్లా ఆనాటి బ్రిటిష్ కలెక్టర్ ఓ కుర్రాడిని అరెస్ట్ చేశాడు. ఆ కుర్రాడి పేరు మీకు ఎవరికైనా తెలుసా? బహుశా మన పిల్లలకు కూడా తెలియదు, తెలవనివ్వరు. ఇప్పుడు పుష్ప సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పండి, మన పిల్లడు వెంటనే చెప్తాడు. వాటి మామూలుగా 24 గంటలు పోనీ ఇందులో ఒక్క పాలసీ గురించి చెప్పాలని దండం పెడతారే. అది జీవిత బీమాలో బ్రతుకునిచ్చేటటువంటి పాలసీ ఒక్కడు వైపుడు ఎవడికి తెలియదు, మనం చెప్తే తప్ప. అందుకనే ఈ రోజున పాటలు, ప్రజల్ని చైతన్యం చేయించే పాటలు చాలా అవసరం. మిత్రులారా, పాట 1000 భావాల మూట అన్నాడు మహాకవి. 100 ఉపన్యాసాల కన్నా పాట పదునైంది మిత్రులారా. అందుకే మా నాగభూషణం గారు పాటను ప్రేమిస్తాడు, ఆటను ప్రేమిస్తాడు. అది ప్రజలకు అందించాలని కోరుకుంటాడు, తపన పడతాడు. అందుకనే మనం ఎదుగుతుంటే వీడు ఎంత సంపాదించాడు, మనం ఎదుగుతుంటే వెనక్కలాగేవాళ్ళు ఎక్కువైపోయింది. చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాలు ఈదగలవు నీకున్నా. ఎదుటి మనిషి ఎదుగుతుంటే చూడమెందుకో, వెనక నుండి పొడిచేవాడు గుణం ఎందుకు? మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా నీళ్ళతోటి వాసన
పెట్టలేని పరిస్థితిలో ఉన్న ఈరోజు మనిషిని ప్రేమించడమే కాదు, అతను ఆర్థికంగా పురోగతిలో ఉండాలి అని చెప్పి తలంచేవాడు, నిత్యం తప్పించేవాడు, అటు సంస్థకి ఇటు ప్రజలకి వారధి మన ఏజెంట్. గట్టిగా చెప్పండి. ఒక గొప్ప బాధ్యతను మీరు నడిపిస్తున్నారు. నిజంగా మాకన్నా మీకు ఎక్కువ వర్తమాన పరిస్థితులన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇట్లాంటి సమావేశాలప్పుడు అందరూ కలుసుకుంటూ ఉంటారు. ఎలా జరుగుతుంది మీ అనుభవాలు, ఒకరొకరు అనుభవాలు చక్కగా షేర్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు పునరంకితమై అటు సంస్థ ప్రయోజనాన్ని కాపాడుతూ మన పాలసీదారులకు మంచి మేలు జరిగేటట్టు మంచి బాధ్యతను తీసుకుని, అలాగే మన ఏజెంట్ ఫెడరేషన్ మన సంస్థ మరింత బలోపేతంగా, మరింత సంఘటితంగా, ఐక్యంగా నిలబడి మీరు అభివృద్ధిలో ఉండాలనేదే మా కళాకారులుగా మేము కోరుకుంటున్నాం మిత్రులారా. అందులో భాగంగానే ఒక మహానుభావుడు ఉంటాడు. అందరూ తాజ్మహల్ అందాన్ని చూస్తారు, కానీ దానికి రాళ్ళెత్తిన కూలీలు చూడమంటాడు మహాకవి శ్రీశ్రీ. మేము అదే చెప్తాం, సంస్థ వెలుగుందే దీపాన్ని కాదు చూడాల్సింది, దాని వెనక కవ్వొత్తిలా కరిగిపోతున్న ఏజెంట్లను చూడమంటాం మేము. ఏజెంట్ల ప్రయోజనాలు, మెరుగైన ప్రయోజనాలు రావాలి, వాళ్ళు బాగుపడాలని కోరుకుంటాం. పైకి సముద్రం చల్లగా కనపడుతుంది, ఆకాశం నీలుగా కనపడుతుంది, పచ్చని ప్రకృతిని చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు నేను వేసుకున్న ఈ బట్ట, మన ఒంటి మీదకి వచ్చిన ఈ రంగులు, ఇవన్నీ ఈ రోజు ఊడిపడలేదు, ఎక్కడి నుంచి మాయలతో మంత్రాలతో రాలేదు. దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు అన్నదమ్ములు. దాశరథి గారి 100వ సంవత్సరం జరుగుతుంది. ఇప్పటికీ అంత శాస్త్రీయంగా ఈ సమాజం పుట్టుక నుంచి పరిణామాన్ని చెప్పగలిగిన ఓ సమర్థవంతమైన మహాకవి భారతదేశంలో పుట్టలేదు. ఇద్దరే పుట్టారు. అందులో ఒకడు మహాకవి శ్రీశ్రీ అయితే మరొకడు దాశరథి కృష్ణమాచార్యులు. గట్టిగా చెప్పట్లేదు. ఎందుకు ఈ పాట మీకు నేను పాడి వినిపిస్తానంటే, సమాజంలో స్థితిని చాలా గొప్పగా చెప్పాడు. ఆ చల్లని సముద్రం ఆకాశంలో కానరాని భాస్కరులెందరో,
దాదాపు ఒక గంట నుంచి మా పాటను ప్రేమిస్తున్న మీకు మేము చెప్పట్లు కొట్టాలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి ఎంతో చక్కగా దాదాపు మరి ఒక 1 అవర్ నుంచి మనల్ని ఉత్తేజపరచడానికి ఇచ్చేసిన కళాకారులకి మనం ఇచ్చే చప్పట్లు చాలా తక్కువ. మరొకసారి థ్యాంక్ యూ. మరి లీడర్స్ అంతా రెడీగా ఉన్నారు, కానీ మనమే ఇంకా ఆలస్యం.
మీ బ్రాంచ్ ఎక్కడ ఉన్నారో వెంటనే ఒకసారి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కనెక్ట్ అయ్యి 10 నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ అవబోతుంది. మరి వేదిక హాల్లోకి రావాల్సిందిగా అందరినీ కోరండి. అలాగే దాదాపు 300 నుంచి 350 మంది ఆన్ ది వేలో ఉన్నట్టు మనకి ఇప్పటికే వచ్చిన సమాచారం. మరి త్వరగా అందరూ వచ్చేటప్పుడు చూసి మన సమావేశాన్ని 10 నిమిషాల్లో మొదలు పెట్టుకుందాం. థ్యాంక్ యూ. ఎవరు ఏజెంట్ అండి? ఏజెంట్ విక్రమ్ 007. ఆ హీరో ఎవరు? కృష్ణ కాదు, కమలాస్. ఇక మొదలెడదామా? ముందు ఏజెంట్ సినిమా ఉన్నాయి. ఓకే. దాని గూఢచారి 117 అనుకుంటా. ఇది గూఢాచారి, ఏజెంట్ విక్రమ్ కమలాస్. అందుకే పాలసీ తీసుకున్నాను. అదే నా మిత్రుడు గరికపాటి చిరంజీవి అని మచిలీపట్నం బ్రాంచ్ ప్రాణం తీస్తాను మామూలుగా. మచిలీపట్నం బ్రాంచ్ మా మిత్రుడు గరికపాటి చిరంజీవి అని ఆయన చెప్పినప్పుడు ఎల్ఐసి ఏజెంట్ రోజు పాపం బాగా చేస్తాడు. ముందు ప్రీమియం అసలు ఈ రోజుతో రేపు వెళ్ళి పాలసీ తీసుకుంటా. మరి నీకు దండం పెట్టాలి. నువ్వు ఫస్ట్ ప్రీమియం కట్టాలంటే అవసరం మా నాగోష్ణి. ఓకే, ఫస్ట్ ప్రీమియం కట్టిస్తాను. నీకు దండం పెట్టాలి. తప్పకుండా ఒకటే తొమ్మిది చెప్తారండి. ఎవరు ఏజెంట్ అంటే దేవుళ్ళో ఎంకన్నా ఫేమస్. దేవుళ్ళలో ఎంకన్నా ఫేమస్